అర్చక స్వాములు వాళ్ళు ఎలా చెప్తారో అలాగే భక్తితో అందరూ పఠించండి, స్వామి అనుగ్రహం పొందుతాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారి ఆలయమునందు కళ్యాణోత్సవ సేవకు పాల్గొన్నటువంటి గృహస్థులందరికీ కూడా ఇప్పుడు కళ్యాణోత్సవ సేవా సంకల్పం చెప్పబడుతుంది. అందరూ శ్రద్ధగా సంకల్పాన్ని పలకాలి. శ్రీహకాంతాయ కళ్యాణ నిథయే నిథయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః
శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఖనసే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శ్రీ గోవింద గోవింద గోవింద. అథ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే ఆదివరాహక్షేత్రే వెంకటాచలే కళ్యాణమండపే భగవత్ భాగవత ఆచార్యాణం సన్నిధౌ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియః పతేః పురుషోత్తమస్య శ్రీమతే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీభూ నీలా సమేత శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవ కర్మాంగం అస్య యజమానస్య. అందరూ మీ గోత్రాన్ని మనసులో స్మరించండి. మీ పేరుని, మీ ధర్మపత్ని పేరుని, మీ పిల్లల పేర్లని, మీ కుటుంబ సభ్యుల పేర్లని అందరూ మనసులో స్మరించి స్వామివారిని మనసారా ప్రార్థించండి. అందరూ చెప్పండి. మమ సహ కుటుంబస్య సబాంధవస్య సపరివారస్య క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వ అనుకూల సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవం శ్రీ వైఖానస భగవచ్ఛాస్త్ర మార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీ శ్రీనివాస అర్పణమస్తు. గోవిందా. శ్రీవేంకటచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. స్వామివారికి చూడండి, కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఇప్పుడే గృహస్థులందరి చేత కూడా సంకల్పాన్ని నిర్వర్తించి ఆ తదుపరి కలశారాధన, విశ్వక్సేనారాధన, పుణ్యాహవచన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. అదిగో చూడండి, మలయప్ప స్వామి వారు తూర్పు ముఖంగా బంగారు సింహాసనం వేయించేయబడి, దక్షిణంగా శ్రీదేవి భూదేవి అమ్మవార్లు కూడా మరొక బంగారు సింహాసనం మీద వేయించేయబడి, ఆ ఉత్సవమూర్తులకు చూడండి చక్కటి పుష్పమాలలతో అలంకారం చేసి, అదిగో నిత్య కళ్యాణోత్సవానికి ఏర్పాట్లన్నీ కూడా సిద్ధంగా వించి, ఉభయదేవేరులు శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఇరువురిని కూడా కలశ పూజతో ప్రారంభిస్తూ కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితాహని చెప్పి బ్రహ్మేశవంద్యవరదం అమృతం భజామి. భృగ్వత్రిగస్య మరీచ మధ్యే స్థిత్వాసనే కుసుమయే సమధీరయంతం శ్రీశాస్త్రధారమఖిలం విఖనో మునీంద్రం భూయో నమామి.
భువనైకగురం ప్రసన్నం శ్రీమతే వికనసే నమః భృగుమరీచి అత్రికశ్యపేభ్యో నమః శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే యస్యద్విరదవక్త్రాత్యా పారిషత్యాః పరశ్యతం విఘ్నం నిఘ్నంతి సదరం విశ్వక్సేనం తమాశ్రయే శ్రోతస్మార్తాదికం కర్మనిఖిలం येन సూత్రితం తస్మై సమస్తవేదార్థవిదే వికనసే నమః సూత్రాణామన్యక్లుప్తానాం నేత్రం యచ్చస్తనీకృతం सूत्रं वैघान संबंधे भगवत्कर्म सूचकम् ओं भगवतो बलेन भगवतो वीर्येण भगवतस्तेजसा भगवतः कर्मणा भगवतानुगृहीतो भगवतानध्यातो भगवन्ध्यात्मा भगवत्कर्म करिष्यामि तद्भगवा ननु मन्यतां प्राणानायम्या अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य परव्यूह विभव अन्तर्यामि अर्चावतारस्वरूपस्य श्रीभूनिरासमेत श्री श्रीनिवास स्वामिनः वैवाहिक महोत्सवाख्यञ्जक्रमणि स्तण्डिलपरिदिपरिस्तरण सर्वोपकरण सुत्यर्थं सर्वत्र प्रोक्षणार्थं शुद्धि पुण्याः वाचनाख्यङ्क्रमकरिचन्नादो निर्विघ्नेन परिसमा आवाप्यर्थं विश्वक्सेन आराधनाख्यञ्जक्रमणि तरङ्गकरकाराधनं करिष्ये ओं धारासुरप्तशुडमानशेषुदरत्तरिच्च परिपूरितेषु अपोभिगृह्णन् प्रतिपादकृष्णे गृणामि दत्तागं सुचरगं सुधर्मा जितमा पश्चिमा शिवतमा शान्ता शान्तरमा शुभा शुभतमा पूता पुतरमा पुण्या पुण्यतमा मेध्या मेध्यतमा अमृता अमृतरसाः पूता ब्रह्म पवित्रेण पूता सूर्यस्य रश्मिभिः ये देशतं वरुणे सहस्रं यज्ञया पाजामितरा पुत्रा तेभ्यो न इन्द्रस्य विदोतविष्णर्विश्वे देवा अमञ्जन्तमरुतस्वस्या अस्मिन् कुम्भे मुं वरुणमावाहयामि प्रचेतसमावाहयामि रक्ताम्बरधरमावाहयामि यादस्पतिमावाहयामि वरुणाय नमः आसनं समर्पयामि वरुणाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि हाजमणीयं समर्पयामि वरुणाय नमः प्रचेतसे नमः रक्ताम्बरधराय नमः यादस्पतये नमः वरुणाय नमः पुष्पाणि समर्पयामि गुडोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि सर्वोपचारान् समर्पयामि सुधेश्वराय विद्महे पाशहस्ताय धीमहि तन्नो वरुणः प्रचोदयात् वरुणाय नमः सर्वोपचारान् समर्पयामि आदौ निर्विघ्नेन परिसमा आवाप्यर्थं विश्वक्सेन आराधनं करिष्ये विश्वक्सेनं चतुर्बाहुं सिंहचक्रसमन्वितं जगापदं शृङ्गकेतुं सुपुष्पधवाहनं पूर्वाषाढोत्तमं देवं दक्षिणामुखमर्चयेत् आग्नेयोगस्माद्जामहे त्वां विश्वे सदा त्वं हि दौनशम्भो वैराजन्ते धोन्दन्यधत्तां प्रयिष्यामदेशो विबुधानामनादर्यामे सस्तान्दनिदान् दधात् पद्माकारमण्डले बोम्बोः विश्वक्सेनमावाहयामि शान्तमावाहयामि हरमावाहयामि अमितमावाहयामि नित्यानुवायनमावाहयामि तद्दक्षिणे सूत्रपतिमावाहयामि वामे जगामावाहयामि सूत्रपतिर्गा समेत श्री विश्वक्सेनाय नमः आसनं समर्पयामि विश्वक्सेनाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि विश्वक्सेनाय नमः शान्ताय नमः हराय नमः अमिताय नमः नित्यानुपायने नमः सूत्रवत्यै नमः दिगायै नमः सूत्रपतिर्गा समेत श्री विश्वक्सेनाय नमः पुष्पाणि समर्पयामि गुडोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि सर्वोपचारान् समर्पयामि विश्वक्सेन स्मृतो राजा भगवान् सर्वकर्मणः तस्मात् राज्यमपासीत कर्मणां विघ्नशान्तये आरम्भे कर्मणां पुष्टिं विज्ञानां प्रशमाप्तिना कुर्यात् सपरिवारस्य विश्वक्सेनस्य पूजनम् भवद्भिः अनुज्ञातः सुपुण्यं पुण्याहं वाचयिष्ये वाच्यतां सुपुण्याहं करोमि कुरुष्व स्वस्ति सुप्रोक्षितम् अस्तु प्रजतां प्रजापतिः शां यन्तु घोराणि शां यन्तु पापानि शां यन्तु गीतयः शुभानि वर्धन्तां शुभानि शां यन्तु घोराणि शां यन्तु पापानि शां यन्तु गीतयः शुभानि वर्धन्तां शुभानि शां यन्तु घोराणि शां यन्तु पापानि शां यन्तु गीतयः शुभानि वर्धन्तां शुभानि ओम अतो देवा अवन्तनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधा नदधे पदं समूढमस्य भागं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः तो धर्माणि धारयन्ने विष्णोः कर्माणि पश्यति यतो वृदानि पस्पशे इन्द्रस्य यस्य तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवीव चक्षुरादनं तद्विप्रासोऽपि पञ्चमोजाग्रभागं सस्समिन्धते विष्णोर्यत्परमं पदं द्रविणोदा द्रविणसस्तुरस्य त्रिविणोदा सदस्य प्रियं सत् द्रविणोदा वीरवते मिषन्नो द्रविणोधारा आसते दीर्घमायुः भद्रङ्कर्णे विस्तृणयामदेवा भद्रं पश्येमाक्षपर्यतत्राः स्तुष्टभागं सस्तनोभिर्विषेम देवहितं यदायुः शतमिन्न शरदो अन्त्यदेवा यत्रानश्चक्राजरसं तनूनां पुत्रासो यत्र पितरो भवन्ति मानो मध्यारे सदा जिक्कन्तोः अतिथिर्द्योरतिथिरन्तरिक्षमतिधर्माता स पिता स पुत्रः विश्वे देवा अतिथिः पञ्चजना अतिथिर्जातमतिथिर्जनित्वं यत्पुण्यं नक्षत्रं तत्पत्कुर्वेदोपव्युषं यदा वै सूर्यपदेति अथ नक्षत्रं नयते यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जघन्यं पश्येत् तावत् कर्वेत यत्कार्ये स्यात् पुण्याः एव कुरुते ॐ भूः
పూర్వభవస్వరం శ్రీ భగవదాజ్ఞయా భగవత్కైంకరూపం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థమస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీ భూనివాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంచ కర్మణి సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యాహం భవంతో భ్రమంతో పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం కర్మణోస్తు స్వస్తి నగింద్రో వృత్తశ్రమా స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్దధాతే పూర్వోక్తకర్మణి పూర్వోక్తనిమానాయ పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రమంతే కర్మణి స్వస్తి కర్మణి స్వస్తి కర్మణి స్వస్తి వృద్ధ్యాస్మ హవ్యైర్నమథోపసత్యా మిత్రం దేవం మిత్రధేయన్నో అస్తు అనురాధాన్ హవేషా వర్ధయంతః శతంజీవేమ సరితః సమీరాः పూర్వోక్తకర్మణి పూర్వోక్తనిమానాయ పుణ్యాహం వృద్ధిం భవంతో భ్రమంతో కర్మరుధ్యతాం 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 వృద్ధిః సమృద్ధిః పుణ్యాహం సమృద్ధిః ఆపోహిష్టామయో భవస్థానపూర్త్యై తథాతర మహేరణాయ చక్షసే యోమశ్వదమోరసస్తస్య భార్గతే హనః ఉచితీర్మ మాతరః తస్మారంగమావో యస్య క్షయాయ జన్వథ ఆపో జనయథా జనః ఓం పవమానస్వవర్జనః పవిత్రేణ విజర్షణిః యప్పోదాసపనాతమా పునంతమా దేవజనాః పునంతమనమోధియ పునంత విశ్వ ఆయమః జాతవేదః పవిత్రమదే పవిత్రేణ పరాహిమా శుక్రేణ దేవదీత్యతే అగ్నే కృత్వా కృతౌకం వృణే యత్తే పవిత్రమర్చిషి అగ్నే వితరమంతర బ్రహ్మదేన పుణీమహే ఉభాభ్యాం దేవసవితః పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ పుణీమహే వైశ్వదేవే పునతే దేవ్యాగాత్ యస్యై భక్మే స్తనవో వీతపృష్ఠాః తయా మదంతస్సదమార్త్యేషు వయగ్స్యామపతయోరయీనాం వైశ్వానరో రశ్మిభిర్మా పునాత్ ద్వాదః ప్రాణీని శిరోమయో భూః ద్యావా పృథివీ పయసాపయోభిః హర్తావనీ జిజ్ఞయే మా పునీతాం బృహద్భిः సవితస్త్రుభిः వరశిష్టైర్దే వమన్మభిः అగ్నే దక్షైః పునాహిమా येन देवा अपनता येनापो दिव्यं कषः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पावमानी दध्येति ऋषभिः संभृतकं रसं सर्वकं सपूतमस्याति सुदिदं मातरिश्वना पावमानीर्यो अध्येति ऋषभिः संभृतकं रसं तस्मै सरस्वती तुहे क्षीरकं सत्पिर्मधोदकं पावमानी स्वस्त्यजनीः सुदुःखाहि पयस्वतेः ऋषिभिः संभृतो रसः ब्राह्मणे स्वमृतकं हितं पापमानीर्तिशन्तु नः इमं लोकमथा अमं कामान् समर्थयन्तु नः देवैर्देवैः समाभृताः पापमानी स्वस्त्यजनीः सुदुःखाहि घृतश्चितः ऋषिभिः संभृतो रसः ब्राह्मणे स्वमृतकं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पापमान्यः पुनन्तु मा प्राजापत्यं पवित्रं शतोद्यामकं हिरण्मयं तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्य नीति सह मा पुनात् सोमस्वस्त्या वरुणः समीच्या यमो राजा प्रवृणाभिपुनातु मा जातवेदा मूर्जयन्त्या पुनात् तच्छंयोरावृणीमहे गातं यज्ञाय गातं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातु भेषजं शिन्नो अस्तुद्वने सञ्चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः प्रात्यान् दिशि देवार्पजो मार्जयन्तान् दक्षिणायां दिशि मासाः पितरो मार्जयन्तान् प्रतीत्यान् दिशि गृहाः पशवो मार्जयन्ताम् उदीत्यान् दिश्याप नवोषधयो वनस्पतयो मार्जयन्ताम् ऊर्ध्वायान् दिशि ऋग्नः संवत्सरो यज्ञपदर्मार्जयन्ताम् अतोधराधरैर्नागेभ्यो मार्जयन्ताम् अनोरणीयान् महतो महीयान् आत्मा गुहायां निहितोऽस्य दन्तोः तमकृतं वस्यति वेतशोको धातुप्रसादान् महिमानमीशं सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्तार्चितः समिधः सप्त जिह्वाः सप्त इमे लोकाये चुटन्ति प्राणा गुहाशयान् निहिताः सप्त सप्ता अतः समुद्रा यदयस्य सर्वेऽस्मात् स्यन्दन्ति सिन्धवः सर्वरूपाः अतश्च विश्वामोषधयो रसाश्च येनैष भूतस्तिष्ठत्यन्तरात्मा ब्रह्मादेवानां पदवेः कवीनां ऋषिर्विप्राणां महिषो मृगाणां श्येनो गृध्रा नागस्फुटिर्वणा नागं सोमः पवित्र मत्ये तिरे भन्ने वरुणाय नमः विश्वक्सेनाय नमः पुनः पादर्घ्याचमनीयं समर्पयामि वरुणाय नमः विश्वक्सेनाय नमः यदा सुखं यदा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च భాగంగా ఇప్పుడే కలశారాధన విశ్వక్సేనారాధన పుణ్యాహోచన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వహిస్తూ ఉన్నారు. అదుగో చూడండి, కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితాహ అని చెప్పి ఈ కలశ పూజను కూడా నిర్వర్తించేటప్పుడు ఎదురుగా అర్చించబోతున్నది ఎవరిని అంటే అదుగో 14 లోకాలు వ్యాపించి ఉన్నటువంటి విశ్వమూర్తిని. స్వామివారికి కలశంలో నీళ్ళే సరిపోవు, కానీ ఈ
పరిమితమైనటువంటి కలశరాశిలో అపరిమితమైనటువంటి భావనా ప్రపంచంలో అది రూపొందుతుందన్నమాట. అది స్వామివారి అర్చనకు అర్హమవుతుంది అని చెప్పి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. సాక్షాత్తు విష్ణువంశ సంభూతుడు, మునుల్లో ప్రథముడు అయ్యారు భగవాన్ విఖనస మహర్షుల వారు. ఈ లోకానికి ఆయన అనుగ్రహించినటువంటి శాస్త్రం ఏది అంటే శ్రీ వైఖానస భగవత్ శాస్త్రం. ఆ శాస్త్రవిధిగా ఇదిగో స్వామివారి దివ్యక్షేత్రములో సమస్తములైనటువంటి కైంకర్యాలన్నీ కూడా నిర్వర్తింపబడుతూ ఉంటాయి. అర్చారూపంలో అవతరించారు. భక్త సులభుడుగా కీర్తింపబడేటటువంటి స్వామివారు సాక్షాత్తు స్వామి యొక్క లీలలతో మహిమలతో కూడా అనేకములైనటువంటి భక్తులంతా కూడా స్వామివారి యొక్క ఈ కొండను ఎక్కి స్వామిని దర్శించుకుని స్వామికి మొక్కుబళ్ళన్నీ కూడా చెల్లించుకుంటూ ఉంటారు. అదిగో స్వామివారికి సజ్జోంకురార్పణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. పంచపాలికలలో నవధాన్య సమ్మిశ్రితమైనటువంటి అర్చావిధిని భగవంతునికి కైంకర్యంగా సమర్పిస్తూ ఉన్నారు. దీని ద్వారా పాడి పంటలన్నీ కూడా సమృద్ధిగా పండి లోకమంతా ఆహారం సమృద్ధిగా జరిగి జీవకోటికి ఆహారం అందించబడాలి అనేటువంటి లక్ష్యంతో స్వామివారికి కైంకర్యాన్ని సమర్పిస్తూ ఉన్నారు. కృతేతు మానసం శ్రేష్టం త్రేతాయాం యజనం పరం ద్వాపరే ప్రతిమర్చాచ కలౌ చింతనముత్తమం చతుష్వపి యుగేష్వేవం విశేషస్తు యుగే యుగే మంత్రోచ్చార క్రియాద్రవ్య ధ్యానభావాంగ పంచకం. మరీచి ఆనంద సంహిత ఏం చెప్తుంది అనంటే కృతయుగములో మానస పూజ అనేటువంటిది శ్రేష్టమైందిగా చెప్పబడింది. అలాగే ధ్యానమాత్రం చేత పరమాత్మ ప్రత్యక్షమై అనుగ్రహిస్తాడు. మరి త్రేతాయుగంలో అయితే యజ్ఞకార్యాలు విశిష్టమైనగా, ద్వాపరయుగంలో విగ్రహార్చన, మరి ఈ కలియుగంలో అదిగో వెంకటేశ్వర స్వామి యొక్క నామస్మరణ ఉత్తమైందిగా వైఖానస గ్రంథం మరీచి ఆనంద సంహిత తెలియచేసింది. స్వామివారిని ఆరాధించటంలో మహావిష్ణువు ఆనాడు భక్తుల్ని అనుగ్రహించటానికే పరవ్యూహ విభవ అంతర్యామి అర్చ అనేటువంటి పంచవిధ స్వరూపులుగా ఆవిష్కృతుడవుతాడు అని చెప్పారు. అయితే ఈ 5 రూపాల్లో ఏది శ్రేష్టము అంటే అర్చారూపైనటువంటి శ్రీమాన్ విష్ణు భగవానుడు ఆయన నమస్కారము పూజా మంత్రాలతో ఆదరంతో పరమపదాన్ని సులభంగా శీఘ్రంగా అనుగ్రహిస్తాడు అని కూడా చెప్తూ ఉన్నారు. అదిగో దీక్షాకంకణ ధారణ అనంతుణ్ణి ఆదిశేషుణ్ణి కూడా ఆవాహన చేయబోతూ ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని సఫలీకంగా వీక్షిద్దాం. శ్రీ భగవదాగ్నయా భగవత్కైంకర రూపం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ రాజకస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాకించక్రమణి ప్రతిశరబంధన దేవతారాధనం కరిష్యే. ఓం యమర్పయంతి మనయో హవిర్యో జోహితానర్వభిధా విరాజన్నే తమ్మయ దోషాయస్యాననాగ్నం విపినాని వదంతు. ఓం శేషమావాహయామి, సహస్రశీరుషమావాహయామి, అనంతమావాహయామి, నాగరాజమావాహయామి. రక్షాసూత్రాధిష్టాన దేవతాభ్యో నమః. శేషాయ నమః. ఆసనం సమర్పయామి, పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, పుష్పాన్ని సమర్పయామి, గుడోపహారం నివేదయామి, తాంబూలం సమర్పయామి, సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తి నో మిమీతామశ్వినా భగ స్వస్తి దేవ్యదేతర నర్వణాః స్వస్తి పూషా అసూరో దధాతన స్వస్తి ద్యావా పృథివీ సూచేతునా స్వస్తయే వాయుముపప్రమామహే సోమం స్వస్తి భవానస్య యస్పతిః బృహస్పతిం సర్వాగణం స్వస్తయే స్వస్తయా ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్య స్వస్తయే వైశ్వానరో వసూరగ్నిస్వస్తయే దేవావంత్రభవ స్వస్తయే స్వస్తి నో రుద్రః పాత్వం హాసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి మధ్యే రేవతి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధి స్వస్తి బంధామనోచరేమ సూర్యాచంద్రమథా వివ పునర్దధతాజ్ఞాదాజానతా సంగామేమహి స్వస్యయానంతార్క్షమరిష్టనేమిం మహద్భూతం ద్వాయసం దేవతానాం అసురగ్నమింద్రాసగం సమత్సు బృహత్యశోణావామివారోహేమ అంభోముచామాంగిరా సంగయం చ స్వస్త్యాత్రేయం మనాసా చ తార్క్ష్యం ప్రియాదవానిశరణం ప్రబध्ये స్వస్తి సంబాధేష్వభాయన్న అస్తు శుభాగుం శుభాం. ఓం నమో వెంకటేశాయ. అదిగో స్వామివారికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. సమస్త లోకాలన్నింటినీ కూడా రక్షించేటటువంటి దేవదేవుడెవరు అనంటే అదిగో స్వామివారికి ఒక్కసారి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద ముక్కలవాడ అనాథరక్షక గోవింద గోవింద. స్వామిని ఒక్కసారిగా రక్షించమని చెప్పి జగద్రక్షకుడు కాబట్టి లోకంలో సృష్టి స్థితిలయకారులో స్థితికారకత్వం మహావిష్ణువుది కాబట్టి స్వామిని జగత్రాతగా, త్రాత అంటే సంస్కృతంలో రక్షించేటటువంటి దేవదేవుడెవరు అని చెప్పి అంటే అదిగో సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి. అందుకే అందరూ కూడా స్వామివారికి మొక్కుబళ్ళు చెల్లించుకుంటూ ఉంటారు.
శైవాగమం గణపతిని పసుముద్దగా చేసి పూజిస్తే శ్రీ వైష్ణవ ఆగమాలన్నీ కూడా విశ్వక్సేనుల వారిని దర్భకూర్పుగా ఆరాధిస్తాయి. ఇందాకనే విశ్వక్సేనుల వారిని కూడా స్మరించారు. యస్య ద్విరదవక్త్రాద్య పారిషజ్య పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. ఎవరైతే గజముఖుడైనటువంటి సర్వసైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్సేనుల వారిని ఆశ్రయిస్తారో, ఆరాధిస్తారో ఆయన అడ్డంకుల్ని కూడా తొలగిస్తాడు అని చెప్పి వైఖానసాగమం చెబుతూ ఉన్నది. అంటే మనం ఏదైనా కార్యక్రమం తలపెడితే అది సంకల్ప బలం చేత విజయవంతమవుతుంది అని చెప్పి మనందరికీ తెలుసు. బలమైన సంకల్పం లేనిదే మనం ఏమీ చేయలేం. అలాంటి సంకల్పానికి ప్రతీకగా ధరించేదే ఇదిగో ఈ రక్షాబంధన సూత్రం. ఈ సంకల్ప సూత్రానికి ప్రతీక ఎవరు అని చెప్పి అంటే విశ్వక్సేనుల వారి యొక్క భార్య అయినటువంటి సూత్రవతీదేవి. ఎవరైతే సంకల్పాన్ని స్వీకరించారో వారికి ఎలాంటి కష్టాలు కార్యవిఘ్నాలు కలుగనీయకుండా వారికి విజయాన్ని అందించేటటువంటి మాత ఎవరు అంటే విశ్వక్సేనుల వారికి మరొక భార్య అయినటువంటి జయాదేవి. వినాయకునికి సిద్ధి బుద్ధి భార్యలో బుద్ధి కలిగినప్పుడే కార్యక్రమం తలపెడతామో, సంకల్పం తీసుకుంటామో, ఎవరికైతే స్థిరమైన సంకల్పం ఉంటుందో వారికి విజయం సిద్ధిస్తుంది అని చెప్పి వైష్ణవ ఆగమాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. అదిగో స్వామివారికి అతి పవిత్రమైనటువంటి దీక్షాకంకణ ధారణ దక్షిణహస్తానికి నిర్వర్తించబోతూ ఉన్నారు. సర్వాధారుడు ఆ స్వామి సనాతనుడు, అప్రమేయుడు, అచించుడు, నిర్గుణుడు, చూడండి నిష్కలుడు అయినటువంటి స్వామి పాలలో నెయ్యి వలె, నువ్వులలో నూనె వలె, పుష్పాలలో తేనె వలె, పండ్లలో రసం వలె, కట్టెలలో అగ్ని వలె ఆయన ఎలా ఉంటాడు అంటే సర్వవ్యాపిగా ఉంటాడు అని చెప్పి చెప్తారు. మరీచి విమానార్చనాకల్పం ఏమని చెప్పింది అనంటే సర్వాధారం సనాతనమప్రమేయం అచింత్యం నిర్గుణం నిష్కలం క్షీరే సర్పి తిలే తైలం పుష్పే గంధం ఫలే రసం కాష్టే అగ్నిమివ సర్వవ్యాపినం పరమాత్మనం మనసా సంకల్ప్య ఆవాహయే. అంటే మనం మహావిష్ణువు సర్వవ్యాపిగా ఉంటారు కాబట్టి మనం ఆయన్ని ధ్యానమథనం చేత, భక్తి ప్రపత్తుల చేత, సంకల్ప బలం చేత అదిగో స్వామివారికి దక్షిణహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తున్నారు. పూజాధికాలు ఇప్పుడే నిర్వర్తించారు. స్వామికి అతి పవిత్రంగా నిర్వర్తించేటటువంటి ఈ కంకణ ధారణ సమస్త లోకాన్ని కూడా రక్షించేటటువంటిదగుగాక. అంటే ఈ సంకల్ప బలం చేత విగ్రహంలోకి ప్రవేశించి మన పూజలు అందుకొని మనల్ని అనుగ్రహిస్తాడట. ఎందుకంటే స్వామివారి రూపం చూడండి, చక్కటి రూపం. ఆ విగ్రహ రూపంలో ఉన్నటువంటి ఆ వెంకటేశ్వర స్వామిని మనం ఆరాధిస్తే, మనం సాధన చేస్తూ ఉంటే మోక్ష సాధన మార్గంలో మనకు సరైనటువంటి మార్గంలో ప్రయాణిస్తున్నట్లే మనకి ధ్యానములోనే ఆ పరమాత్మ అనేటువంటిది గోచరమవుతాడట. ఎందుకంటే స్వామివారి దివ్యక్షేత్రములో ప్రాచీన కాలము నుండి కూడా ఆచరింపబడుతూ ఉన్నది. ఈ రోజుకి కూడా మనం స్వామిని వీక్షిస్తూ ఉన్నాం. ప్రతినిత్యం కూడా ఈ కళ్యాణాన్ని వీక్షించటం చేత మనకి సమస్తములైనటువంటి శుభాలన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. మరి ఈ అర్చారూపం కేవలం విగ్రహం రూపంలో ఉన్నటువంటి పరమాత్మేనా అంటే కాదు. ఆ స్వామి సమస్తములైనటువంటి మరీచి మహర్షి వైఖానస ఆనంద సంహిత విమానార్చనా కల్పంలో కూడా ఈ చక్కటి వివరణ కూడా ఇచ్చి ఆ భగవాన్ని మనం సంపూర్ణంగా ఆరాధిస్తే ఆయన పరమపదాన్ని సులభంగా శీఘ్రంగా అనుగ్రహిస్తాడు అని కూడా చెప్పారు. ఎందుకంటే ఈ కలియుగం ఎట్లాంటిది అని చెప్పి అంటే అదిగో మహాలక్ష్మి అమ్మవారికి, భూమహాలక్ష్మి అమ్మవారికి కూడా పూజాధికాలు నిర్వర్తించి ఆ ఉభయ దేవేరులకి వామహస్తాలకి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తున్నారు. ఆ మహాలక్ష్మి యొక్క స్వరూపం పద్మావతి అమ్మవారుగా తిరుసుకనూరులో రాత్రి కూడా నిన్న రాత్రి మనం చూసాం. పుష్పయాగం తిరుచానూరు క్షేత్రంలో ఎంత వైభవంగా జరిగిందో ఆ అమ్మవారికి అపచారాలు ఏవైతే ఈ బ్రహ్మోత్సవాల్లో జరిగి ఉంటే ఆ దోష నిమిత్తం, ఆ దోష పరిహారార్థం చక్కటి పుష్పాలంకర సేవ అనేటువంటిది ఎంత విధిగా నిర్వర్తించారో అదిగో అమ్మవారికి వామహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. వందే వందారు మందారమిందిరానంద కందలం అమందానంద సందోహ బంధురం సింధురాననం అంగం హరే పులకభూషణమాశ్రేంతి భృంగాంగనేవ ముకులాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీల మాంగళ్యదాస్తు మంగళ దేవతాయాః. శంకరాచార్యులు వారు కూడా కనకధారా స్తోత్రములో లక్ష్మ ఐశ్వర్యాన్ని సంపదను సమకూర్చేటటువంటి ఆ దేవిని ఎంత
విధిగా స్తోత్ర పారాయణము అనేటువంటిది ఆ స్తోత్రమునందు మనకి తెలుస్తూ ఉంటుంది. అదుగో భూమహాలక్ష్మి అమ్మవారికి కూడా వామహస్తానికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. సకల లోకాల పట్ల కూడా ఆధిపత్యం కలిగి ఉన్నటువంటి సమస్త లోకాన్ని భరించేటటువంటి సహనమూర్తి ఎవరు చెప్పి అంటే అదుగో భూమాతే. ఆ భూమాత వరాహస్వామి యొక్క అంకసేముపై తిరుమలలో మనం ఏం చేయగానే ముందుగా వరాహస్వామిని దర్శించుకునే ఆ తదుపరి మన స్వామివారిని దర్శించుకుంటాం. ఆ వరాహస్వామి భూమిని సమర్పించాడు కాబట్టి అక్కడ స్థలాన్ని సమర్పించారు కాబట్టి అక్కడ ఆ దేవాలయములో ప్రథమ దర్శనము అనేటువంటిది వరాహస్వామికి అందితే ఆ వరాహస్వామితో సంవాద చర్చాగోష్ఠిలో ఆ భూమాతకు స్వామి ఒక మంత్రాన్ని కూడా ఉపదేశించాడట. ఓం శ్రీవరాహాయ ధరణి ఉద్ధరణాయ చ అనేటువంటి మంత్రాన్ని ఉహినిజాయ సమాయుక్తాయ నమః అనేటువంటి మంత్రంతో అనుసంధానం చేసి ఎవరైతే పలుమార్లు పఠిస్తారో వారికి భూసంపద, ధన సంపద, పుత్ర సంపద, ధనధాన్య వృద్ధి, ఐశ్వర్యము లభిస్తుంది అని చెప్పి కూడా వరాహస్వామి భూమాతకు విశదీకరించారట. అదుగో ఉభయదేవులకి కంకణధారణ అనంతరం అర్చకవరేణ్యులు కూడా స్వయంగా దీక్షా కంకణ ధారణ నిర్వర్తించుకుని ఆ తదుపరి అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. స్వామివారి కళ్యాణం ఏంటయ్యా అంటే పురాణాల్లో చెప్పబడింది కేవలం అది విశ్వ కళ్యాణం. స్వామివారి కళ్యాణాన్ని జరిపిస్తే స్వామివారి కళ్యాణం జరుగుతుంటే మనం పాల్గొంటే సకల దేవతల్ని కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు విద్యాపూర్వకంగా. అగ్ని ప్రతిష్టాపనం కరిష్యే. ఓం ఏతోన్వింద్రం స్తవామ శుద్ధం శుద్ధేన సామ్నా శుద్ధైరుక్తైర్వా వృద్ధ్వాంశం శుద్ధ ఆశీర్వాన్ మమక్తే ఇంద్రశుద్ధో న ఆగహి శుద్ధశుద్ధాపిరోతిమిః శుద్ధోరయం నిధారయ శుద్ధో మమత్తి సౌమ్యః ఇంద్రశుద్ధో హినోరయం శుద్ధో రుద్రాని దాశురే శుద్ధో వర్త్రాని జిగ్నశే శుద్ధో వాజం శుదాసని మయి దేవాత్ర విడమాజదంతా మయ్యాసేరస్తు మయ దేవహూతిః దైవ్యాహోతారావణయంత పూర్వే మమయాని హవ్యాకోతి సత్యాపన సోమే అస్తు ఏ నోమానికాంకరమచ్చనాహం విశ్వే దేవాసో అధిభోజనామి దేవీశ్వరుర్వీర్నక్రణోత విశ్వే దేవాస యహమీర్యత్వం మహానస్మహి ప్రజగామాతనోభిర్మారధామత్వశతే సోమరాజన్ జాతవేదో భువనస్య రేతజహసించ తపసో యుజ్యనిష్యతే అగ్నిమశ్వత్థాద్రి హవ్యవాహకం శమీ గర్భాంజనగన్యోమయో భూః ఘృతప్రదీకో ఘృతయో నిరగ్నికృతైః సమిద్ధో ఘృతమస్యాన్నం ఘృతప్రశస్త్వాదరితో వహంతి ఘృతం పిబన్ సుగిదాజిక్షిదేవాన్ ఆయుర్తా అగ్నే హవిషో జషానో ఘృతప్రదీకో ఘృతయో నిదేహే ఘృతం పీత్వా మధుజారగవ్యం విదేవ పుత్రమభిరక్షదాదిమం అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిద ప్రసవ బ్రహ్మజిజ్ఞానం ప్రథమం పరస్తాదశీమత సృజో వేన ఆపః సబుద్ధ్రయా పపమా అస్య విష్టా సతశ్చయో నవశతశ్చివః ఓం భూ బ్రహ్మాణమావాహయామి ప్రజాపతిమావాహయామి పితామహమావాహయామి హిరణ్యగర్భమావాహయామి ఇదమాసనం సోమో ధేనుకం సోమో అర్వంతమాశకం సోమో వీరంకరమణ్యంతరాత్ సాధన్యం విదిత్యకం సభేగం తిస్రవణం యోధరాస తస్మై ఓం భూస్వమమావాహయామి ఓం భోర్యజ్ఞాంకమావాహయామి ఓం సవృందమావాహయామి ఓం భూర్భవస్వశ్చంద్రమావాహయామి సోమస్య ఇదమాసనం బ్రహ్మణే నమః సర్వోపచారాన్ సమర్పయామి సోమాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి బ్రహ్మన్ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావర్ధయిత్వన్నాగస్య ప్రశ్నేయమానోస్తే సప్తర్షీనాగం సుకృతాం చిత్రలోకస్తత్రేమం యజ్ఞం యజమానం చ ధీః ఓం ప్రోక్ష్య సోమ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావర్ధయిత్వన్నాగస్య ప్రశ్నేయమానోస్తే సప్తర్షీనాగం సుకృతాం చిత్రలోకస్తత్రేమం యజ్ఞం యజమానం చ ధీః ఓం ప్రోక్ష్య పవిత్రే स्तो మహిష్ణవ్యే स्तो జిగ్నయే स्तो వాయుభూతే स्तो విష్ణోర్మనధాభూతే स्तो జిగ్నస్య పావనే స్థః పరశస్య పవిత్రే स्तो మహిష్ణవ్యో దేవసవిత ప్రసవనాత్వచ్ఛత్రేణ పవిత్రేణ పదో సూర్యస్య రశ్మిభిరాపో దేవీరగ్నేపమో అగ్నే గుమోగ్రయమం యజ్ఞం నయదాగ్నే యజ్ఞమదంధత్వ యుష్మానింద్రో వృణీత వృత్రతూర్యే యూయమింద్రమవృణీర్ధం వృత్రతూర్యే ప్రోక్షితాస్థా విష్ణుమావాహయామి మహావిష్ణుమావాహయామి వ్యాపినారాయణమావాహయామి బ్రహ్మణ్ణప్రణీష్యామి గిరమాణవాచం యచ్చా ప్రణయజ్ఞం దేవతావర్ధయిత్వన్నాగస్య ప్రశ్నేయమానోస్తే సప్తర్షీనాగం సుకృతాం చిత్రలోకస్తత్రేమం యజ్ఞం యజమానం చ ధీః ఓం ప్రణయ సోమాపప్రణీష్యామి గిరమాణవాచం యచ్చా ప్రణయజ్ఞం దేవతావర్ధయిత్వన్నాగస్య ప్రశ్నేయమానోస్తే సప్తర్షీనాగం సుకృతాం చిత్రలోకస్తత్రేమం యజ్ఞం యజమానం చ ధీః ఓం ప్రణయ కోమ ప్రణయత సమప్రణయత్మాపో దేవీ ప్రణయాని యజ్ఞకం సకం సాతయంతురః ఇదం వదంతే ఏతకథపట్టావదాక సహస్రభూషం చిరమానేన్యచ్చదేః ప్రజాపతిమావాహయామి ఇంద్రమావాహయామి అగ్నిమావాహయామి సోమమావాహయామి అగ్నిమావాహయామి సోమమావాహయామి అగ్నిశోమావాహయామి ప్రజాపతిమావాహయామి బ్రహ్మాణమావాహయామి ఇంద్రమావాహయామి వసూనావాహయామి మరుదావాహయామి రుద్రాణావాహయామి అపవోపస్పృశ్య శ్రీమహావిష్ణుమావాహయామి బృహస్పతిమావాహయామి మిత్రమావాహయామి వరుణమావాహయామి ఆదిత్యానవాహయామి హస్తినావాహయామి
పూషణమావాహయామి కక్షమావాహయామి కక్షదేవత సోమమావాహయామి ఔపాసన యజ్ఞమావాహయామి యజ్ఞదేవత విశ్వాన్ దేవానావాహయామి సర్వదేవానావాహయామి ఆజ్యభాగే ప్రజాపతికేరుష్ట నిర్వభామి బ్రహ్మణేరుష్ట నిర్వభామి ఇంద్రాగిరుష్ట నిర్వభామి అగ్నయేరుష్ట నిర్వభామి సోమాగిరుష్ట నిర్వభామి అగ్నయేరుష్ట నిర్వభామి సోమాగిరుష్ట నిర్వభామి అగ్నిశోమాభ్యాం దృష్ట నిర్వభామి ప్రజాపతికేరుష్ట నిర్వభామి బ్రహ్మణేరుష్ట నిర్వభామి ఇంద్రాగిరుష్ట నిర్వభామి వసుభ్యారుష్ట నిర్వభామి మరుద్భ్యారుష్ట నిర్వభామి రుద్రేభ్యారుష్ట నిర్వభామి ఆపావోపస్పృశ్య శ్రీ మహావిష్ణుమేరుష్ట నిర్వభామి బృహస్పతికేరుష్ట నిర్వభామి మిత్రాగిరుష్ట నిర్వభామి వరుణాగిరుష్ట నిర్వభామి ఆదిత్యేభ్యోరుష్ట నిర్వభామి అశ్వభ్యానుష్ట నిర్వభామి పూష్ణేరుష్ట నిర్వభామి కక్షాగిరుష్ట నిర్వభామి కక్షదేవత సోమాగిరుష్ట నిర్వభామి ఔపాసన యజ్ఞాగిరుష్ట నిర్వభామి యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్యోరుష్ట నిర్వభామి సర్వదేవేభ్యోరుష్ట నిర్వభామి ఆద్యం తృప్యధిస్రయామి చరం తృప్యధిస్రయామి అగ్నేద్యోదర్శి సమితి స్వాహా అమృతమసి వారుణమసి అంతరితకం రక్ష అంతరిత ఆరాతయ ప్రత్యష్టకం రక్ష ప్రత్యష్ట ఆరాతయ చిత్తదిస్థాపనా తక్షత్రేణ పవిత్రేణ వధో సూర్యస్య రశ్మిభిః వాక్పదిస్థాపనా తక్షత్రేణ పవిత్రేణ వధో సూర్యస్య రశ్మిభిః దేవస్థాపనా తక్షత్రేణ పవిత్రేణ వధో సూర్యస్య రశ్మిభిః కరసంపూర్ణావాసమిధో గృహీత్వా మూలాగ్రాభ్యాం కృతం స్పర్శయిత్వాభ్యర్చ్య అక్షత ఆజ్య చరుభిః ఇమామే అగ్నేష్టగాధేనవ సంత్వేగా చ శతంచ సహస్రం చాయుతం చ నిహితం చ ప్రకితం చ అర్పదం చ న్యర్పదం చ సముద్రస్య మధ్యం చ అంతస్య పదార్థస్య ఇమామే అగ్నేష్టగాధేనవ సంతే ఇంద్రాయ నమః అగ్నయే నమః యమాయ నమః నిరుతయే నమః వరుణాయ నమః వాయువే నమః కుబేరాయ నమః ఈశానాయ నమః అగ్నయే నమః జాతవేదసే నమః సహోదసే నమః జనాప్రభవే నమః విసర్పణే నమః వైశ్వానరాయ నమః జాతవేదసే నమః అదితే నమన్యస్వ అనుమతే నమన్యస్వ సరస్వతే నమన్యస్వ దేవసవిద ప్రసుమా షష్ఠి చతురహస్రాన్నిగితమక్షయమర్పుదమానయ అయంత యుద్మ ఆత్మా జాతవేదస్తే నేత్యస్వమర్తస్వదేతవర్తకిడాస్మాన్ ప్రజగా పశుభిర్బ్రహ్మవర్చసేనాన్నాద్యేన సమేధాయ స్వాహా వాయువ్యాదాగ్నేయాంతం ప్రజాపతయే స్వాహా నైరుత్యాదీశానాంతం ఇంద్రాయ స్వాహా అగ్నయే స్వాహా సోమాయ స్వాహా అగ్నిశోమాభ్యాగు స్వాహా ప్రజాపతయే స్వాహా బ్రహ్మణే స్వాహా ఇంద్రాయ స్వాహా వసుభ్య స్వాహా మరుద్భ్య స్వాహా రుద్రేభ్య స్వాహా ఆపావోపస్పృశ్య శ్రీ మహావిష్ణవే స్వాహా బృహస్పతయే స్వాహా మిత్రాయ స్వాహా వరుణాయ స్వాహా ఆదిత్యేభ్య స్వాహా అశ్వభ్యాగ స్వాహా పూష్ణే స్వాహా కక్షాయ స్వాహా కక్షదేవత సోమాయ స్వాహా ఔపాసన యజ్ఞాయ స్వాహా యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్య స్వాహా సర్వదేవేభ్య స్వాహా ద్రవ్యాభికార్య ఓం భూస్వాహా ఓం భవస్వాహా ఓం శుభస్వాహా ఓం భూర్భవస్వస్వాహా అదితేన్వమకృస్తాః నవదేన్వమకృస్తాః సరస్వదేన్వమకృస్తాః దేవతవిద ప్రాసామీః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య సగపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంతక్రమణే ఉపాసనాగ్నో ఆఘారాంతే స్వరమంత్ర అక్షరక్రియా దోష ప్రాయశ్చిత్తార్థమతో దేవాదశక్మైష్టమహోమం హోష్యే అదితేన మన్యస్వ హనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవతమిద ప్రసుమా ఓం అతో దేవా అవంతనాయతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిः స్వాహా ఇదం విష్ణుర్విచక్రమే త్రిధానదధేవనం సమూఢమస్య భాగం సురే స్వాహా त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्यतो मृदानि पुष्पशे इन्द्रस्य युज्यस्सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूर्यः दिमेव चक्षुणादरग् स्वाहा तद्विप्रासो विपञ्चमो जाग्रभागं सस्समिन्धरे विष्णोर्यत्परमं पदग् स्वाहा ॐ भू स्वाहा ॐ भव स्वाहा ॐ सुव स्वाहा ॐ भूर्भुवस्सुव स्वाहा अदितेन्वमकृस्ताः नमदेन्वमकृस्ताः सरस्वतेन्वमकृस्ताः देवसविद प्रासावीः మీకు మీకు నమరును మిక్కిలి వేడుకలెల్ల కైకొని నేమెల్ల చూడగంటిమిగదే మీకు మీకు నమరును మిక్కిలి వేడుకలెల్ల కైకొని నేమెల్ల చూడగంటిమిగదే మీకు మీకు నమరును మిక్కిలి వేడుకలెల్లా సింగారరాయడుగదే చిత్తజగురుడుగదే సింగారరాయడుగదే
చిత్తజగురుడుగదే అంగవించి నిన్ను పెండ్లాడినవాడు సింగారరాయడుగదే చిత్తజగురుడుగదే అంగవించి నిన్ను పెండ్లాడినవాడు బంగారు పతిమవు పాలవెల్లి కూతురవు బంగారు పతిమవు పాలవెల్లి కూతురవు అంగన నీవు దేవులవైతివిగదే అంగన నీవు దేవులవైతివిగదే మీకు నమరును మిక్కిలి వేడుకలెల్ల కైకొని నేమెల్ల చూడగంటిమిగదే మీకు నమరును మిక్కిలి వేడుకలెల్లా కాంచనపు దట్టివాడు కౌస్తుభంపు మణివాడు కాంచనపు దట్టివాడు కౌస్తుభంపు మణివాడు మంచితనమున నీకు మగడుగదేవాడు కాంచనపు దట్టివాడు కౌస్తుభంపు మణివాడు మంచితనమున నీకు మగడుగదేవాడు మించు సిరుల దానవు మేటి తమ్మిపై దానవు మించు సిరుల దానవు మేటి తమ్మిపై దానవు ఎంచగనిత నివురము ఎక్కితివి గదవే ఎంచగనిత నివురము ఎక్కితివి గదవే మీకు నమరును మిక్కిలి వేడుకలెల్ల కైకొని నేమెల్ల చూడగంటిమిగదే మీకు నమరును మిక్కిలి వేడుకలెల్ల సంకల్పమానం ప్రకల్పమానముపకల్పమానముపక్లుప్తం క్లుప్తం శ్రేయో వసీయ ఆయత్ సంభూతం భూతం చిత్రః కేతు ప్రభానాభాన్ సంభాని జ్యోతిష్మాగస్తేజస్వాన్నాదభగ్స్తపన్నభితపన్నే రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణ ప్రజాపతి స్త్రియాం యశః ముష్కయోర్దదాత్సవం కామస్య తృప్తిమానందం తస్యాగ్నే భాజయేహమా మోదః ప్రమోద ఆనందః ముష్కయోర్నిహితః సవః శ్రుత్వేవ కామస్య ద్రవ్యాణి దక్షిణానాం ప్రతిగ్రహే మనసశ్చిత్తమాకూతిం రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణ ఓం శ్రౌతస్మార్తాదికం కర్మణిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థవిదే విఖనసే నమః అథ భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యాపరిమితశక్త్యా భ్రియమాణస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమాణానాం అనేకకోటి బ్రహ్మాండానాం ఏకదమే పృథివ్యప్తేజో వాయువ్యాకాశ అహంకార మహదం వ్యక్తాఖ్య సప్తామరణీరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్టదిక్కజోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సుతల తల తల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భువర్లోక సమర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అథో భాగే మహానాలాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణామణి మండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్య అష్టదిగ్దండి శుండాదండోత్తంభిదే అమరావతే తేజోవతే సంయమనే రక్షోవతే సింధువతే గంధవత్యలకావతే యశోవదేత్యష్టదేవ పురీ విరాజతే ఇంద్రాగ్నేయమనిర్తివర్ణవాయుకుబేర ఈశానాఖ్య అష్టలోకబాలకమరిబాలితే లోకాలోకాచలవలయితే లవనేక్షుసురా సర్పితక్షేరసుత్తోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంభో ప్లక్ష కుశక్రౌంచ శాకశాల్మలి పుష్పరాఖ్య సప్తత్వే పద్మీపితే మాహేంద్రమలయ సఖ్య అదృక్షద్వింధ్యపారయాత్రాఖ్య సప్తకుల పర్వత విరాజితే భారతకిం పురుష హారీనావృతపత్రాశ్వకేతుకమాలక హిరణ్యకరమణక కురువరహాఖ్య
నవవర్షాణం మధ్యే భరతవర్షే ఇంద్రగసేరుతామ్రకభస్తి పున్నాగంధర్వ సౌమ్యవర్ణ భరతాఖ్య నవఖండానాం మధ్యే భరతఖండే మమ అనేక జన్మసు యః జన్మ నిచాయేతత్ క్షణపర్యంతం బాల్య యౌవన కౌమారవార్ధకేషు రహసి ప్రకాశే చ ఆవృత అనావృత మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశ పూర్వేషాం దశాపరేషాం మత్వంస్యానాం మాతృవంస్యానాం సర్వేషాం పితॄణాం కుంభీపాకలోహిత ధామా తపసంఘాతకాలసూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య తలే సూర్యమండలపర్యంతం కృతరాశేన వర్షసహస్రావధానే ఏకైక తిలాపకర్షణక్రమేణ సర్వరాస్యపకర్షణ సంహితకాలే శ్రీహరిలోకే నివాససిత్యర్థం త్రిగణీకృత అగ్నిష్టోమ అతిరాత్రాప్తోర్యామశాంతపనవాజపేయ పౌండరీకాశ్వమేధాధి శతకృతపుణ్యఫలావాప్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్యపదమితి చతుర్విధ మోక్షఫలసిత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ భూనీలాసమేత శ్రీ శ్రీనివాస స్వామినః శ్రీ విఖనోమణీంద్రమదానుసారవిర్భక్వాదిభిర్వసిష్టాదిభిః दिव्य महर्षिभिः ऋक्तकुह्य धर्मपुराण इतिहास कल्पोक्त सकल फलावाप्यर्थं कन्यादानं करिष्ये ओम अस्य श्रीमदादिनारायणस्य अनेक कोटि ब्रह्मांड नायकस्य अनंत कल्याण गुणगणगांभीर्यस्य दिव्यमंगल विग्रहस्य शंखचक्रशार्ंग कौमोदकी नंदकस्य श्रीमतो वैकुंठ नायकस्य श्रीमत वैखानस भगवत शास्त्रोक्त मार्गेण आंगीरस बारहस्पत्य भारद्वाजत्रयारुहेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य परव्यूह विभव अंतर्यामि अर्चावतार रूपस्य श्री महाविष्णोः परब्रह्मणोन्नप्त्रे आंगीरस बारहस्पत्य भारद्वाजत्रयारुहेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य जगत्कारण भूषस्य मूल प्रकृति स्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रय कर्मणोख्याति वशात् उत्पत्ति स्थितिलय कारण भूषस्य श्री महाविष्णोः परवासुदेव शर्मणः पौत्राय आंगीरस बारहस्पत्य भारद्वाजत्रयारुहेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य समस्त देवता निकुट मकुट मणिगण विजृंभित पादारविन्दस्य श्री महाविष्णोः आदिनारायण शर्मणः पुत्राय आंगीरस बारहस्पत्य भारद्वाजत्रयारुहेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवाय भक्तलोक परिपालनाय किरीटहार केयूर दिव्याभरण भूषिताय दिव्य पीतांबरधराय दिव्यमाल्योभिशोभिताय निजावताराय स्वर्णगरुड वाहनारूढ़ाय अचिंत्य दिव्याद्भुत नित्य यौवन स्वाभाव लावण्य तेजो रत्नाकराय अखिल शाखाध्यायिनो श्रवण नक्षत्रे मकर रासौ जाताय श्री श्रीनिवास परब्रह्मणे वराय ऋग्यजुस्सामाधर्वण सकल वेदाध्यायिनीं भार्गवत्स्यमन आपनमान अपूर्ववेदलपञ्जारुहेय प्रवरान्वित भार्गवसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सर्वाङ्गना सम्मोहन संसेवितपादारविन्दां श्रीमहाविष्णोः वक्षस्थलनिवासिनीं हयोनिजां भृगोः सङ्कल्पतनयाम् उत्तरफल्गुनी नक्षत्रे कन्यारासौ जातायां श्री श्रीदेवी नाम्नीमिमां कन्यां दास्यामि ऋग्यजुस्सामाधर्वण सकल वेदाध्यायिनीं काश्यप आवत्सारणी ध्रुवत्रयारुहेय प्रवरान्वित काश्यप सगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सर्वाङ्गना सम्मोहन संसेवितपादारविन्दां श्रीमहाविष्णोः अत्यन्त मनोहरीं अत्यन्त सौन्दर्यवतीं बहु श्यामलाङ्गीं कश्यप प्रजापतेः सङ्कल्पतनयां रेवती नक्षत्रे मीनरासौ जातायां श्री भूदेवी नाम्नीमिमां कन्यां दास्यामि कन्यां कनक संपन्नां कनकाभरणैर्युतां दास्यामि विष्णवे तुभ्यं ब्रह्मलोकनिर्हया कन्यां सालङ्कृतां साध्वीं सुशीलाय समेतशेत् प्रयतोऽहं प्रयच्छामि धर्मकामार्थसिद्धये विश्वम्भरा सर्वभूता साक्षिण्यः सर्वदेवताः मिमां कन्यां प्रदास्यामि प्रीणातु कमलापतिः कन्यादानमुहूर्तः सुमुहूर्तो अस्तु ఛాయ తిరుమలలో స్వామివారికి అదిగో కళ్యాణోత్సవంలో భాగంగా కన్యాదాన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. గోత్ర ప్రవరలతో స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క వంశ ఋషి అనుక్రమాన్ని కూడా ఇప్పుడే విన్నాం. ఒక గోత్రము అంటే ఒక వంశాన్ని తెలియచేస్తూ ఉంటుంది. ప్రవర అంటే వంశంలో ఉన్నటువంటి ఆచార్యులు కూటస్థ పుత్ర పౌత్ర పరంపరలో ఉన్నటువంటి వారంతా కూడా ఆ గోత్ర ప్రవరలో ఇప్పుడు మనం విన్నాం. అదిగో మాంగళ్య ఆరాధన కూడా జరపబోతూ ఉన్నారు.
మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హేతవేనని చెప్పి సమస్త లోకరక్షణ నిమిత్తమై స్వామివారికి ఇటువంటి కళ్యాణాదులన్నీ కూడా జరిపిస్తూ ఉంటారు. అంటే కామ్యార్థం ఏదైతే గృహస్థులు తాము కోరినటువంటి కోరికలన్నీ కూడా ఫలించాలో వాటన్నిటినీ కూడా స్వామి అనుగ్రహించి తప్పక పక్కన ఉన్నటువంటి నిత్యానపాయిని అమ్మవారు ఏదైతే చెప్తూ ఉంటారో స్వామి అవి తీరుస్తూ ఉంటాడు. వైఖానసమరీచి విమానార్చనాకల్పం ఏమని చెప్పింది అంటే కళ్యాణోత్సవ ఫలాన్ని ఏవం యక్కురుతే భక్త్యా తస్య కాయకృతం పాపం తక్షణాదేవ నశ్యతి దశ పూర్వాన్ దశ పరాం ఆత్మానంచ ఏకవింశతికిం విష్ణు పరమం పదం నయేత్ స్త్రీణాం సువాసిని జన్మ సాఫల్యతాచ. ఇదిగో స్వామివారి కళ్యాణాన్ని ఎవరైతే దేవేర్లతో సహా జరుగుతూ ఉంటే సేవిస్తారో వారు చేసినటువంటి పాపాలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయట. అంతేకాకుండా ఇందాక గోత్రప్రవర్లో చదివినప్పుడు కూడా ఇటు ముందు 10 తరాల వారికి తర్వాత 10 తరాల వారికి కూడా పాపాల నుండి నరకాల నుండి విముక్తులవుతారట. మహావిష్ణువు యొక్క పరంపదం చేరటమే కాకుండా స్త్రీలంతా కూడా నిత్యం మాంగళ్య భాగ్యంతో వర్ధిల్లుతారు అని చెప్పి శాస్త్రాల్లో చెప్పబడింది. మరి స్వామివారికి కళ్యాణోత్సవం అనంతరం కూడా డోలోత్సవాన్ని నిర్వర్తిస్తారు. అలాగే ఆర్జిత బ్రహ్మోత్సవాన్ని నిర్వర్తిస్తారు, ఆర్జిత వసంతోత్సవాన్ని నిర్వర్తిస్తారు, సహస్ర దీపాలంకరణ సేవ చేస్తారు. మరి అలాగే స్వామికి అనేకములైనటువంటి అర్చనా కార్యక్రమాలన్నీ కూడా కైంకర్యాన్ని నిర్వర్తిస్తూ ఉంటారు. వీటిని నిర్వర్తించినందువల్ల కలిగేటటువంటి ఈ సేవలో పాల్గొన్నందువల్ల వీటిలో మనం స్వామిని అర్చించినందువల్ల మనం కలిగేటటువంటి లాభం మనకే తప్ప స్వామి సమస్తమైనటువంటి లోకాన్ని అనుగ్రహించడానికే ఈ సేవలన్నీ కూడా. ఏతేనోత్సవేన సర్వ ప్రజావృద్ధి విజయకీర్తిశ్చ వర్ధతే ఇష్టకామానవాప్నోతి విష్ణులోకే మహీయతే సర్వవ్యాధిపీడా నివారణ సిద్ధిమాప్నోతీతి విజ్ఞాయతే. ఇంకా మరీచి విమానార్చనాకల్పం ఏమని చెప్పింది అనంటే మరి స్వామికి ప్రాతకాలం నుండి సుప్రభాత సేవ నుండి ఏకాంత సేవ వరకు మధ్యలో ఎన్నో సేవలో కైంకర్యాలు నిర్వర్తిస్తూ ఉంటారు కదా. ఈ సేవల్లో పాల్గొంటే కలిగేటటువంటి లాభం ఏంటి అని చెప్పి అంటే కూడా శాస్త్రాల్లో చెప్పారు. స్వామివారి సేవలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా శ్రీవారి కరుణ వల్ల సంతాన వృద్ధి కలుగుతుందట, సమస్త కార్యాల్లో కూడా విజయం లభిస్తుందట. అలాగే కీర్తి కలగటము, కోరిన కోరికలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తీరటము, ఏవైతే సమస్త వ్యాధులుంటాయో వాటి నివారణ జరిగి దేహాంతమందు కూడా మహావిష్ణు సాయుధ్యం పొందుతారు అని కూడా శాస్త్రాల్లో చెప్పబడింది. అందుకే స్వామిని ఇంత కైంకర్యాలతో నిర్వర్తిస్తూ ఉంటారు. ఆనాడు స్వామివారికి కలియుగ ప్రారంభంలో 5000 సంవత్సరాల క్రితం వివాహం అనేటువంటిది ఎంత వైభవంగా జరిగిందో మరి నారదుల వారు కూడా ధనం కావలసి వస్తే కుబేరునితో అన్నాడట, స్వామివారికి శ్రీనివాస స్వామికి వైశాఖ శుద్ధ దశమి వివాహం జరగబోతుంది కాబట్టి ధన సహాయం చేయమని చెప్పి అడిగాడట. చేయటమే కాదు, ఆ ధన సహాయం చేస్తే నీవు చరితార్థుడు అవుతావు అని చెప్పి కూడా అంటే కుబేరుడు సంతోషించి 3364 కోట్ల రామనిష్కుమాలనిచ్చి పత్రం వ్రాయించుకున్నాడట. మరి ఆనాడు సాక్షులుగా ఎవరున్నారు అంటే బ్రహ్మదేవుడు, ఈశ్వరుడు, అశ్వత్థాలు కూడా ఆనాడు సంతకాలు పెట్టారట. వెంటనే శ్రీనివాసుడు కుబేరుని చూశాడు. ఓ భక్త కుబేరా, నీవిచ్చినటువంటి ధనాన్ని నేను ఎలా చెల్లిస్తాననుకున్నావు? కలియుగములో ఈ వడ్డీ చెల్లిస్తూ ఈ కలియుగాంతములో వడ్డీ అసలు మొత్తం చెల్లిస్తాను అని చెప్పి అంటే మరి నారదుల వారు కుబేరుడు కూడా సంతోషించి స్వామివారి వద్ద సెలవు తీసుకున్నారట. మరి ఆనాడు స్వామివారికి కళ్యాణానికి ధనం సమకూరితే మరి శ్రీనివాసస్వామి తన సోదరుడైనటువంటి గోవిందరాజస్వామిని పిలిచాడు. గోవిందరాజస్వామిని పిలిచి విశ్వకర్మను రప్పించి పెళ్లికి కావలసినటువంటి వసతి గృహాలన్నీ కూడా నిర్మించమన్నాడట. మన వివాహం మన ఇంట్లో జరిగితే మనం ఎలాగైతే సమస్తములైనటువంటి వివాహానికి కావలసినటువంటి ఏర్పాట్లు ఏ విధంగా అయితే చూస్తామో మరి స్వామివారి యొక్క కళ్యాణం విశ్వ కళ్యాణం, లోక కళ్యాణం కాబట్టి లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా స్వామివారి యొక్క వివాహానికి రావాలి కాబట్టి మరి ఆ పెళ్లికి కావలసినటువంటి ఏర్పాట్లను గోవిందరాజస్వామి దగ్గరుండి విశ్వకర్మను రప్పించి మందిర ప్రాంగణాలు నిర్మించి మంటపాదులు, పచ్చని పందిళ్ళు, మొగల పువ్వుల తీరణాలతో కూడా ఈ శేషాచలాన్ని కలియుగ వైకుంఠంగా ఆనాడే చేయించారట. అంటే ఈనాడు స్వామివారికి సేవలు చూస్తూ ఉంటే బ్రహ్మోత్సవాలు కానీ స్వామికి విశేషంగా నిర్వర్తించేటటువంటి కైంకర్యాలు నేత్రపర్వంగా కొనసాగుతూ ఉంటాయి. స్వామివారు ఉత్సవప్రియుడు, అందులోనూ కళ్యాణోత్సవప్రియుడు. స్వామికి విశేషంగా స్వామికి కళ్యాణోత్సవం జరిపిస్తే ఆనాడు ఆయన చేతిలో ధనరేఖ ఉన్నదట.
గోవిందరాజస్వామి వారి చేతిలో. 1 వంతు ధనం ఖర్చు చేస్తే ధనరాశిలో 4 వంతులు ధనం ఎక్కువ అవుతూ ఉన్నదట. అందుకే శ్రీనివాసస్వామి తన శుభకార్యాన్ని సోదరుడైనటువంటి గోవిందరాజునికి ఆ కార్యక్రమాన్ని అప్పగించాడు. మరి మనకి పెళ్లిలో మనకు తెలుసు శుభలేఖలే ఎవరోరికి పంపాలి అని చెప్పి అంటే మనము బంధుమిత్ర సపరివార సమేతంగా అని చెప్పి వ్రాసి మన బంధువులెవరో వాళ్ళందరికీ కూడా మనము వర్తమానాలు ఉంటాం. మరి ఆనాడు స్వామివారి కళ్యాణం విశ్వ కళ్యాణం కాబట్టి శుభలేఖలు ఎవరోరికి పంపాలి అని చెప్పి స్వామివారికే సందేహం వచ్చి ఉకులామాలిక అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ శుభలేఖలు ఎవరోరికి పంపాలి అని చెప్పి స్వామివారు అడిగితే అప్పుడు ఉకులామాలిక ఒక మాట అన్నది, నాయనా నీవు దేవదేవుడవు, విశ్వములో ఉన్నటువంటి వారంతా కూడా నీవారే కాబట్టి 14 లోకాలకు శుభలేఖలు పంపించటము అనేటువంటిది నీ ముందున్నటువంటి కర్తవ్యము అన్నది. అంటే చూడండి ఆ మాటలో ఎంత గొప్పతనం ఉందో. అంటే 14 లోకాలు వ్యాపించున్నటువంటి విశ్వమూర్తి కాబట్టి స్వామివారు సమస్త లోకాలకి కూడా వర్తమానం పంపి స్వామివారి యొక్క వివాహానికి ఆహ్వానించటము అనేటువంటిది ఉకులామాలిక మాట చెప్పినటువంటి మాట. వెంటనే స్వామివారు గరుత్మంతుని రప్పించాడు. మనకి తెలుసు సేవల్లో కూడా గరుడ సేవకు అత్యంత ప్రాధాన్యం ఉన్నది. స్వామివారి సేవలో బ్రహ్మోత్సవాల్లో మరి స్వామివారికి 5వ రోజు గరుడ సేవ నిర్వర్తిస్తే సమస్త ప్రదేశాల నుంచి కూడా అనేకులు లక్షలాది మంది భక్తులు తరలి వచ్చి ఆ గరుడ సేవలో పాల్గొంటూ ఉంటారు. అలాగే ప్రతి పౌర్ణమి నాడు కూడా స్వామివారికి గరుడ సేవ విశేషంగా నిర్వర్తింపబడుతూ ఉంటుంది. ఆ గరుడ సేవకంత ప్రాధాన్యం ఏమిటి అని చెప్పి అంటే భక్తునికి స్వామి ఇచ్చేటటువంటి ఆ సేవలో కైంకర్యము అనేటువంటిది అంత గొప్పదిగా ఆనాడు నిర్వర్తింపబడినటువంటి ఆ శుభలేఖలు గరుత్మంతుడు లోకంలో అందరికీ ఆహ్వానించి వచ్చాడు. అదిగో స్వామివారి హస్తానికి తాకించినటువంటి అతి పవిత్రములైనటువంటి మంగళసూత్రాలను ఉభయదేవులైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఇరువురికి కూడా ధారణగా నిర్వర్తించబోతూ ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నాం. నిత్యోత్సవేన మహోత్సవ ఫలం లభేత్ భగవాన్ ప్రీతో ప్రజాపతి సోమగం రాజా నమసృజత తంత్రయో వేదా అన్వసృత్యంత తాన్ హస్తే కురుత అథ సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతవే కంఠే బధ్నామి శుభగే సాజీవ శరదశతం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త స్వముహూర్త అస్తు. ఓం ప్రజాపతి సోమగుం రాజా నమసృజత తంత్రయో వేదా అన్వసృత్యంత తాన్ హస్తే కురుత అథ సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతవే కంఠే బధ్నామి శుభగే రక్షధ్వం భువనత్రయం. భూదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. సుప్రతిష్ఠితమస్తు. వెలయుని కళ్యాణ వేదిగా వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి
వలయుని నాభి హోమపు గుండమునను నెలకొన్న విరహాగ్ని నిండా మోసి పొలయుని నిట్టూరు పుల విసరుచును పొలయుని నిట్టూరు పుల విసరుచును ఒలుకు చెమటల నాహుతి ఓసెనతడు పొలయుని నిట్టూరు పుల విసరుచును ఒలుకు చెమటల నాహుతి ఓసెనతడు వెలయుని కళ్యాణ వేదిగామతి నుండి కలికి యవ్వనపు యాగము చేసెనతడు కదిసి నీనెన్నడిమి గగనమునందు పొదలిన యారనే పొగనిండగా కదిసి నేనెన్నడిమి గగనమునందు పొదలిన యారని పొగనిండగా మదిరాక్షి నీ మంచి మానపు పశువును మదిరాక్షి నీ మంచి ीयमानो हविर्भिः अहेणमानो वर्णेह भोदृशकं समानाय प्रमोषे स्वाहा तन्नो अग्ने वरुणस्य विद्वान् देवस्य हेनो मयासतिष्ठाः यजिष्ठो बह्नितमस्सोषडानो विश्वान् द्वेधागं से प्रममतिः अस्मत् स्वाहा सत्पन्नो अग्ने वमो भवति नेदिष्ठो अस्यावचतो व्यष्टौ हवयक्ष्मणो वर्णकं ददानो वेहिमृडेकं सहवो नयेति स्वाहा त्वमग्ने अयास्यासन्मनसाहितः अयासन हव्यमुहिते जानो देहिभिषटक स्वाहा ॐ भू स्वाहा ॐ भव स्वाहा ॐ सव स्वाहा ओम भूर्भुवस्सुः स्वाहा अदितेन्ममकृस्ताः अनुमतेन्ममकृस्ताः सरस्वतेन्ममकृस्ताः देवसवितप्रासावीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपुरुषोत्तमस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाख्यन्तकर्मणि उपासनाग्नौ लाजहोमं होष्ये अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितप्रसुभा इमान् लाजानामित्यभिघार्या ओम इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निर्नुमन्यताम् ययन्नार्युपभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा ओम इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् ययन्नार्युपभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा उदायुषा स्वायुषो दोषधीनाकुम्रसेनोत्पज्जन्यस्य सुष्मेनोधस्ताममृताकुम् अने विश्वाभूतत्वया वयं धारापुतन्या इव अतिगाहे महिद्विषः इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् ययन्नार्युपभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा ओम भू स्वाहा ओम भव स्वाहा ओम सव स्वाहा ओम भूर्भुवस्सुः स्वाहा अदितेन्ममकृस्ताः अनुमतेन्ममकृस्ताः सरस्वतेन्ममकृस्ताः देवसवितप्रासामीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः
వైవాహిక మహోత్సవాక్యక్రమణే ఉపాసనాగ్ను సర్వప్రాగిశ్చిత్తార్థమతో దేవాది షట్మైష్టమహోమం హోష్యే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవతవిద ప్రసవ ఓం అతో దేవా అవంతనో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిः స్వాహా ఇదం విష్ణుర్విచక్రమే త్రిధానదధేపదం సమూఢమస్యవాగం సురే స్వాహా त्रीणि पदा विक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णो कर्माणि पश्यतगतो व्रतानि पस्पशे इन्द्रस्य गित्यस्सखा स्वाहा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवे विचक्षणादरग् स्वाहा तद्विप्रासो विपञ्यमो जाक्रमाकं सस्समिन्धरे विष्णोर्यत्परमं पदक् स्वाहा ॐ भू स्वाहा ॐ भव स्वाहा ॐ सुभ स्वाहा ॐ भूर्भुवः स्वाहा अदितेन्वमकृस्ताः अनुमतेन्वमकृस्ताः सरस्वतेन्वमकृस्ताः देवतविदप्रार्थाभिः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य श्री भूनिदासमेत श्रीनिवासस्वामिनः वैवाहिक महोत्सवाक्यक्रमणे उपासनाग्नो कर्मसात् पुण्यार्थम् उपरिष्टादन्त होमं होष्ये अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवतविद प्रसुवा यदस्य कर्मणोच्यतेरजं यत्पान्योनिमहाकरम् अग्निश्चस्पृष्टकृत्वान् सर्वग्स्पृष्टकं धृतं करोतु स्वाहा अग्नये स्पृष्टकृते होताहुतीनां कामानागं समर्थयित्रे स्वाहा अग्नये स्वाहा अग्नये नादाय स्वाहा अग्नये नपतये स्वाहा प्रजापतये स्वाहा इन्द्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वाभ्यो देवताभ्यः स्वाहा सर्वत्रैवादिष्टकं सर्वत्रैवानादिष्टं देवतमस्मै स्वाहा अग्नये स्पृष्टकृते स्वाहा वास्तवते नमो वास्तवतये स्वाहा यन्म आत्मनो मिन्दा भवदग्निस्तत्वनराहार्जातवेदापितर्षणि स्वाहा पुनरग्निचक्षुधातुरिन्द्रो बृहस्पतिः पुनर्मे अश्वरायं चक्षुरादत्तमक्षो स्वाहा इष्टेभ्यः स्वाहा वशनिष्टेभ्यः स्वाहा भेषन्द्रिज्ञै स्वाहा निष्कृत्यै स्वाहा दौराध्यै स्वाहा देवीभ्यः स्वाहा तनूभ्यः स्वाहा ऋद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा येधोऽस्येधेषेमहि स्वाहा समिधसितेजोषितेजोमयधेहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मेवाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मेवाहि स्वाहा सोमस्य धीमहि चित्तमेवाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मेवाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिमेवाहि स्वाहा सप्तदे अग्ने समिध सप्तदिक्पा सप्तर्षि सप्तधाम प्रयाणि सप्तहोत्रा सप्तधात्वा इन्द्र सप्तयोनिनापनत्वा सुनेन स्वाहा रतधान विद्वान् नष्टभृतेन पूर्णमाहुतिञ्जहो मनसा प्रजापतये स्वाहा अग्निर्भुक्तं वेदभुक्तं देवर्भुक्तं पृथिवी भुक्तं वोषधिमनस्पतिगन्धर्वार्थश्चैव भुक्तम् अग्निर्जैनं वेद जैनं देव जैनं पृथिवी जैनं वोषधिवनस्पतिगन्धर्वाप्सरसश्चैव जैनं समन्ताम्बरिर्हविषा घृतेन समादित्यैरवसभिः सम्मरुद्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरङ्क्तां दिव्यं नभो गच्छतु यत् स्वाहा आद्यशेषम् इन्द्राय जहोमि स्वाहा अग्निस्तृप्यतो वेदस्तृप्यतो द्यौस्तृप्यतो पृथिवीस्तृप्यतो ब्रह्माद्यास्तृप्यन्ताम् वोषधिवनस्पतिगन्धर्वाप्सरसश्चैव तृप्यन्ताम् मे दक्षिणदपितर्पितामहः प्रपितामहश्चाक्षय्यमस्तृप्यन्ताम् अदितेन्ममुक्स्ताः अनुमतेन्ममुक्स्ताः सरस्वतेन्ममुक्स्ताः देवसविदप्रार्थाभिः आवाहन देवताभ्यो नमः यदा सुखं यदा स्थानं प्रवेशयामि पवित्रमसि पवित्रं मे भूयात् स्वाहा पूर्णमसि पूर्णं मे भूयात् स्वाहा सतसि सन्मे भूयात् स्वाहा सर्वमसि सर्वं मे भूयात् स्वाहा अक्षेतामसि वरिष्ठाकक्वरेष्टोग्रं वचो अपावधेन् त्वेषं वचो अपावधेग स्वाहा ऊर्ध्वं यज्ञं नयतं माजे एकवर्धमत्र मेधां वष्टन् पृथिव्या दिवो वा विष्णवत वा पृथिव्या स्वाहा पश्चिमतः परिधिमपनया दक्षिणतः परिधिमपनया उत्तरतः परिधिमपनया पश्चिमतो विष्णोः सदनमसे दक्षिणतो विष्णोः सदनमसे उत्तरतो विष्णोः सदनमसे प्राच्यां विष्णोः सदनमसे सर्वानन्यान् परसमुख्या ग्रन्थीन् विस्तृत्यार्भिप्रोक्ष्य आप्यायन्तामिति जुहोति आप्यायन्तामापवोषधयो मरुतां पृषदयस्तदिवं गच्छतो नो वृष्टिमेरय स्वाहा भूतिस्मादेर्लभते नित्यकं सर्वयज्ञकृतं भवेत् अग्निमार्तयो भूतिः आदित्यः सोमो नमः त्रयायुषं जमदग्ने कस्यपस्य त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषाम् दीर्घायुत्वाय बलाय शताय शतं च वर्चसे त्रयायुषम् महेरणाय चक्षसे योमश्वतमोरसस्तस्य भारयते हनः उचितेरव मातरः तस्मारङ्गमामवो यस्य क्षया जदिंवधः आपो जनयधा जनः यत्तेऽग्ने तेजस्ते नाहं तेजस्वे भोजासं यत्तेऽग्ने वर्चस्ते नाहं वर्चस्वे भोजासं यत्तेऽग्ने हरस्ते नाहं
హరస్మీ భూయాసం మయ మేధాం మయ ప్రజాం మయ యజ్ఞస్తేజో దధాత మయ మేధాం మయ ప్రజాం మయ ఇంద్రియం దధాత మయ మేధాం మయ ప్రజాం మయ సూర్యో భ్రాజో దధాత్ మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం వదాసన యకృందమయాదేవ పరిపూర్ణం తపస్తి ప్రాయశ్చిత్తాన్యశేషాన్ హోమకర్మాత్మకాని వై తాని శేషాపశేషానాం కృష్ణానుస్మరణం పరం కాయేన వాచా మనసేంద్రియర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. బ్రహ్మణే నమః సోమాయ నమః పునఃపాత్రఘ్యాచమనీయం సమర్పయామి. బ్రహ్మణే నమః సోమాయ నమః యదా సుఖం యదా స్థానం ప్రవేశయామి. అగ్నిపురుషాయ నమః గుడోపహారం నివేదయామి. అగ్నిపురుషాయ నమః ఆజ్యోపహారం నివేదయామి. అగ్నిపురుషాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి. భగవత్ సమారోపణం సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు. యజ్ఞేశ్వరాయ నమః యదా సుఖం యదా స్థానం ప్రవేశయామి. శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ. సర్వం శ్రీ భూనీలా సమేత శ్రీనివాసార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో స్వామివారికి లాజహోమాదుల్ని కూడా సమర్పించారు. పూర్ణాహుతిని నిర్వర్తించి అగ్ని గాయత్రీ జపాన్ని కూడా నిర్వర్తించి స్వామివారికి ఈ నివేదన కార్యక్రమం వలన, ఈ హోమ ఆరాధన వలన కూడా తప్పక లోకమంతా కూడా అభివృద్ధి కొరకే. ఎందుకంటే భగవన్ నివేదన అనేటువంటి దాన్ని ఆచరిస్తే స్వామి తృప్తి చెందుతారట. అలాగే హోమారాధన వల్ల కూడా, బలి ప్రధానం వల్ల కూడా స్వామి తృప్తి పొందినప్పటికీ భక్తులకు స్వామి ఏదైతే తన ప్రసాదాన్ని వినియోగిస్తారో అది అత్యంత సంతృప్తి చెందుతాడు అని చెప్పి వైఖానస సంహితల్లో అత్రి మహర్షి తెలియజేశాడు. అదిగో వారణమాయిరం అని చెప్పి గోదాదేవి సంప్రోక్తమైనటువంటి పాసురాలతో శ్రీరంగనాథుని మెప్పించి స్వామిలో ఐక్యమైనటువంటి ఘట్టాన్ని తలపింపజేస్తూ కొబ్బరికాయలు అటు ఇటు దొర్లిస్తూ ద్రావిడ వైష్ణవ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. శ్రీరంగనాయకి గోదా విష్ణు చిత్తాత్మజా సతీ గోపీవేషధరాదేవి భూసుతా భోగశాలిని తులసీ కాననోద్భూత శ్రీధన్విపురవాసిని భట్టనాథ ప్రియకరీ శ్రీకృష్ణహిత భోగిని. అంటే అమ్మవారు చూడండి, ఆనాడు గోదాదేవికి కళ్యాణము అనేటువంటిది ధనుర్మాసములో పాసురాలతో అమ్మవారు స్వామివారిని మెప్పించి రంగనాథస్వామిని స్వామిలో ఐక్యమైంది. పెళ్లి కుమార్తెను ఆనాడు కళ్యాణ ఘడి సమీపిస్తే పెళ్లి కుమార్తెను సిద్ధం చేసి తీసుకుని రండి అని చెప్పి అర్చక స్వాములు అన్నారట. అదిగో పుష్పమాల పరివర్తన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. ఈ కైంకర్యంలో ఆంతర్యం ఏంటి అనంటే, స్వామివారికి చక్కగా అలంకరించబడినటువంటి ఈ వరమాలను మహాలక్ష్మి అమ్మవారికి సమర్పణ చేసి మరలా స్వామివారికే సమర్పిస్తారు. పెళ్లిలో మనం తంతు చూస్తూ ఉంటాం, మాలలు పరివర్తన అని చెప్పి. ఈ పుష్పమాల కైంకర్యంలో భాగంగా అమ్మవారికి ధరింపజేసినటువంటి అదే పుష్పమాలను మరలా స్వామివారికే సమర్పించబోతూ ఉన్నారు. ఆనాడు అనుకున్నారట, గోదాదేవికి మామూలుగా కళ్యాణోత్సవాలలాగా స్వామివారి విగ్రహానికి తాకించినటువంటి మంగళసూత్రాలు గోదాకన్యకు ధరింపాలి అని చెప్పి వైష్ణవ స్వాములంతా కూడా సిద్ధంగా నిలిచారట. వెంటనే ఒక మహదాశ్చర్యకరమైనటువంటి సంఘటన జరిగింది. పెళ్లి కుమార్తె పీటలపై కూర్చున్నటువంటి గోదాదేవి మెరుపుతీగ వలె లేచిందట. తామరదళం వంటి విశాల నేత్రములు తెరిచి స్వామి వైపు మధురంగా వీక్షించిందట. క్షణకాలం ఆమె ముఖము జ్వాజ్వల్యమానంగా ప్రకాశించిందట. అదిగో స్వామివారికి ధరింపజేసినటువంటి అదే వరమాలను మరలా మన భూమహాలక్ష్మి అమ్మవారికి కూడా సమర్పణ చేసి మరలా ఈ కైంకర్యంలో స్వామివారికే సమర్పించబోతూ ఉన్నారు. అలౌకికమైనటువంటి ఆవేశంతో ఆమె శరీరం యావత్తు ఆపాదమస్తకము అగ్నిపర్వతములే కదిల్చి వేయసాగిందట. గోదాదేవి సరసరా నడిచి రంగనాథస్వామి విగ్రహం వైపుకు వెళ్ళిందట. ఏం జరుగుతుంది అని చెప్పి వాళ్ళు చూసేలోపే అందరూ కేకలు వేస్తూ ఉన్నారట. గోదాదేవి ఆ క్షణంలో స్వామి శేషపాన్పుపైకి వెళ్ళి శ్రీవారిని సమీపించిందట. అంటే అందరూ అనుకుంటూ ఉన్నారు,
ఏం జరుగుతుంది అని చెప్పి తెలిసేలోకే ఒక వెలుగు పుంజము స్వామివారి విగ్రహం ముందు వెలిగి జ్యోతివలే ప్రకాశించి అదృశ్యమైందట. గోదాదేవి ఏమైంది కనపడలేదు అని చెప్పి అంటే అదుగో మరుక్షణంలో ఆమె అదృశ్యమై త్రుటిలో ఆమె చేత ధరించినటువంటి ఇదిగో ఈ వరమాల రంగనాథస్వామి యొక్క కంఠంలో వ్రేలాడుతూ ఉన్నదట. అంటే భక్త అగ్రగణ్యురాలైనటువంటి గోదాదేవి స్వామిలో ఐక్యమైంది. కలియుగ వింతలలో సశరీరంగా అండాలు తల్లి రంగనాథుని లీనమై జ్యోతిగా లయించిందండి. ఎంత గొప్ప సన్నివేశమో చూడండి. అన్యచింతను లేకను నన్యమది ఆశ్రయించెడి వారలు సర్వభారంబు నేనే వహింతు సత్యమది నమ్ముమోయి. అక్షతారోపణ కార్యక్రమం, తలంబ్రాల కార్యక్రమం అన్నమాచార్య సంకీర్తనాలాపనతో సభక్తికంగా వీక్షిద్దాం. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు.